కేవలం మీ పార్టీ ఆర్థిక బలాన్ని చూస్తుందంటారా? ఎస్ ఆర్ నో, స్ట్రైట్ గా ఒక వర్డ్ చెప్పండి. ఆర్థిక బలం అయితే చూడదు. మన ఏదైతే టు బి ఫ్రాంక్ గా మీరు కూడా ఆల్రెడీ ట్రూ చెప్పాలి అంటే భారతదేశ రాజకీయ పార్టీల్లోనే జనసేన పార్టీ అన్నది ఆర్థిక బలానికి ఆర్థికంగా ఉన్న వారికి వ్యతిరేకము. ఎందుకంటే దాంట్లో భాగంగానే నేను జనసేన పార్టీ అధ్యక్షుడికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక రైతు కుటుంబం నుంచి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని, నేను కోర్టులో ఉన్నటువంటి వ్యక్తిని కాదు. అలానే నా ఎంతో మంది కోట్లు ఖర్చు పెడతానని చెప్పినా సరే జనసేన పార్టీ అధ్యక్షులుగా ఇవ్వలేదు, నాయకత్వాన్ని ఇవ్వలేదు. ఏదైతే నాయకత్వ లక్షణాలు ప్రజాస్వామ్యం నడిపించే పద్ధతిలో పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించినటువంటి వ్యక్తి కావాలి, మంచి గుణగణాలు కావాలి, మంచి ఏదైతే ప్రజలకు మమేకమై ప్రజలతో నడుస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వారికి అనుభవం లేకపోయినా రాజకీయాన్ని నేర్పించి ప్రజలతో మమేకమై ప్రజలకు మన తాలూకా ఏదైతే పార్టీ భావజాలం ఉందో భావజాలాన్ని తీసుకువెళ్ళి ప్రజలతో మమేకమై పనిచేసే వ్యక్తి కావాలంటారు తప్ప డబ్బులకు కానీ ఇది మనీ ఉన్న వ్యక్తులను అయితే ఎక్కువగా చూసే పరిస్థితులు ఉండవు. దానికి మచ్చుతొనక మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే అనేక మంది రాష్ట్రంలో ఆయనకు చెక్కులు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఆల్రెడీ ఏదైతే ఎన్నికల టైంలోనే ఇస్తే, అంటే పార్టీ ఫండ్గా ఇచ్చిన ఒక ఉదారతతో ఏ ఫండ్ కూడా ఇప్పుడు తీసుకోవట్లేదు. మీరు టిక్కెట్ కోసం వచ్చి ఈ విధంగా వచ్చి అవాకులు చవాకులాడి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కుయ్యత్తుల్లో భాగంగా అనేక పార్టీలు ఉసుకొలిపితే ఇలా వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. అందుకని 186 కోట్లను రిటర్న్ చేసినటువంటి ఏకైక నాయకుడు, నిజాయితీపరుడు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఈ భారత రాజకీయ చరిత్రలోనే ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పాలా.